హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాడు. హిందువులంతా రెచ్చగొడుతూ ఉన్నారు. మిమ్మల్ని మేము బాగు చేయలేము, మీరు రండి, మీరు రండి, మీరు పోరాడండి, మీరు పోరాడండి అని పదే పదే రెచ్చగొడుతూ ఉన్నారు. సిగ్గు లేదా అని కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఈ సనాతన ధర్మం గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ విధాలుగా స్పందించారు. వీటినే నవరసాలు, దశావతారాలు, దశరసాలు అనేసి అంటూ ఉన్నారు. అవేంటి? గతంలో ఆయన మాట్లాడిన మాటలేంటి? అసలు సనాతన ధర్మం పైన ఆయనకున్న అభిప్రాయం ఏంటి? చిగువీర భావజాలంతో ప్రజలను ఉద్ధరించాలని, ప్రజల కోసం పాటుపడాలని పాలిటిక్స్‌లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ భావాలతో ఎదిగి ఎదిగి కమ్యూనిస్ట్‌గా తను రిప్రజెంట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మతం మూసుకేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఏమైనా చేసుకుని మనకు అనవసరం. రాజకీయాలు చేసుకోనండి, ఏమైనా చేసుకోండి. బట్ ప్రజల్ని ఎరిపప్పలు చేయటం మాత్రం రాంగ్. ఇప్పుడు మీకు ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ అవుతున్న ఒక వీడియో చూపిస్తా. దాన్ని మీరు చూడండి. ఈ దశావతారాలు మీరు చూసిన తర్వాత కూడా సనాతన ధర్మం అనే పదానికి పవన్ కళ్యాణ్ గారు సూట్ అవుతారా? సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి మీకు క్లారిటీ రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే అస్తమానం దొరకవు అద్భుతాలు. చాలా కష్టం మీద నాకు ఎవరో పంపించారు ఇప్పుడు. ఒక్కసారి మీకు చూపిస్తాను. దశావతారాలు కజిన్ బ్రదర్ కులమతాల అవతారం. సనాతన ధర్మ రక్షణ పోలీస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము టిఫిన్ చేసుకోలేము. కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం? ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళు. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తుందో తెలియదు. నా కులం ప్రాతిపదిక సరే కొంతకాలం వరకు జరిగింది. 2019 తర్వాత కులం కూడా పోయింది. సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్ల. ఆంధ్ర భావన ఎలాగో లేదు. కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా పోతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడో మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమని. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఇక్కడ ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. వాళ్ళకి నిజంగా మన మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పలు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు ఇంత వయసు పరిగెట్ట పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది. నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. రాజకీయ స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్టో చెగువేరా అతను నాకు స్ఫూర్తి. మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది. నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం. జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి, సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్న చదివిన వాడిని, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. గూస్ బంప్స్ వచ్చినాయి బాస్, లిటరలీ గూస్ బంప్స్. అసలు ఆర్టిస్ట్ అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అంటారు కదా, ఏం నేర్చుకున్నావురా యాక్టింగ్ అనేసి, అది ఇక్కడ కరెక్ట్. ఎన్ని వేరియేషన్స్ అన్నా వా 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 నా వా అన్నట్లుగా ఉన్నాయా లేదా? అసలు ఏంటి? అసలు నాకైతే ఏం అర్థం కదా. ఒక మనిషి ఒక మాట మీద నిలబెడతాడు కదా, లేదంటే ఆ మాట తప్పించుకొని పారిపోతాడు. వెళ్ళిన చోటల్లా ప్రతి దగ్గర పుడతానే ఉంటాడు, వెళ్ళిన ప్రతి ఊర్లో పుడతానే ఉంటాడు, అన్ని డిగ్రీలు చదువుతానే ఉంటాడు, 1,00,000 పుస్తకాలు చదివేసి ఉంటాడు. అమ్మా, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఎలా అయ్యాను రా బాబు అని చాలాసార్లు ఆలోచిస్తా.
ఇంత అభిమానంతో ఎంత దగ్గరకు వచ్చాము మేము. గుంటూరులో బ్యానర్లు కట్టాము, పాలు పోసాము, నైట్లు రోడ్ల మీద నిలబడి టికెట్లు తీసుకొని చూసాం సార్ మీ సినిమాలు మేము. అంత అభిమానం మీరంటే మాకు. రాజకీయాల్లోకి వచ్చారు, అంతా పోయింది. ఎంత సరి చేసుకుందామన్నా, ఎంత సరిదిద్దుకుందామన్నా, ఎంత అర్థమయ్యేలాగా చెప్దామన్నా మా వల్ల కాట్లా. ఇన్ని వేరియేషన్సా? మీ కూతురికి బాప్టిజం ఇచ్చేసి క్రిస్టియన్‌గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాప్టిజం ఇచ్చి క్రిస్టియన్‌గా మార్చడం తప్పని నేను అంటున్నా. ఇప్పుడు సనాతన ధర్మం గురించి రెచ్చగొట్టి ప్రజల్ని పిలుస్తున్నారు కదా! దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మతం అనేది స్వేచ్ఛ. ఎవరైనా ఏ మతంలోకైనా ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. సో, ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి దశావతారాలు. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కింద ఒక కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటువంటి వాల్యుబుల్ కంటెంట్, రియల్ కంటెంట్ మాత్రం మీకు అందించడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.